ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దీపావళి పండుగ రోజున నల్గొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి దారుణానికి ఒడిగట్టింది. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతి చిన్న విషయానికి కూడా మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, కారణం ఏదైనా కానీ కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేసి తాము కూడా బలవన్మరణాలకి పాల్పడుతున్న ఘటనలు ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. దీపావళి పండుగ పూట సంతోషంగా ఉండవలసిన ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 2 పిల్లలను చంపి తాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది ఓ తల్లి. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా జనకాల గ్రామానికి చెందిన కుంచాల రమేష్, 27 ఏళ్ల నాగలక్ష్మి దంపతులు 4 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. అక్కడ ఖర్చు పెరిగిపోవడంతో బతుకు తెరువు కోసం కొండమల్లెపల్లిలోకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఆ దంపతులకు 2 పిల్లలు, 9 ఏళ్ల అవంతిక, 7 ఏళ్ల మోహన్ కూడా ఉన్నారు. పెళ్ళైన కొత్తలో దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి భర్త రమేష్ తాగుడుకు బానిసయ్యాడు. భర్తని తాగవద్దని ఎన్నోసార్లు ప్రాధేయపడినా అతనిలో మార్పు రాకపోవడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ మహిళ. నాగలక్ష్మికి నచ్చజెప్పి తిరిగి భర్త వద్దకు పంపించారు పుట్టింటి వాళ్ళు. ఆ తర్వాత రమేష్ ప్రతిరోజు తాగుతూ డబ్బు కోసం నాగలక్ష్మిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. అక్టోబర్ 19న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా భర్త రమేష్ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. భర్త నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగలక్ష్మి ఇక బతకడం వేస్ట్ అనుకుంది. తాను చనిపోతే 2 పిల్లలు అనాథలు అవుతారని దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన 2 పిల్లల గొంతు నిలిమి తాను ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చినటువంటి కొండమల్లెపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా కుటుంబ కలహాల కారణంగానే తల్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో జనకవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అయితే 3 మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.